భూతద్దం భాస్కర్ సినిమా గురించి ఎలా ఉంది అనేది ఒక్క మాట కాదు, ఒక్క పిక్చర్లో చెప్పేస్తా. అదిదా మ్యాటర్. మెయిన్ ఐడియా బాగుంది, ఇక మిగతావన్నీ పోయాయి. అంటే రైటింగ్, డైరెక్షన్, చాయిసెస్, ఓల్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ. నాకైతే మూవీ బాలేదు. గ్లాడియేటర్ లాంటి కాన్సెప్ట్ తీసుకొని పద్దం భాస్కర్ రేడియేటర్ తీసినట్టు అయింది మూవీ. అది హీరో క్యారెక్టర్ని సంబంధమే లేకుండా డిటెక్టివ్గా రాసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్విస్ట్ కోసం కన్వీనియంట్గా క్యారెక్టర్స్ని పెట్టేయటం, లూప్ హోల్స్ దాకా అన్నీ ఇలాగే ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు ఇది సినిమాగా కాకుండా ఏం ఐడియా అసలు ఇదని బేసిక్గా పాయింట్ని నేరేట్ చేస్తే బాగుండు అని అనిపించింది సినిమాగా కంటే. ఎందుకంటే 2 hours మూవీగా నేరేట్ చేసే టైంలో ఐడియాని డెవలప్ చేయడంలో మిస్ఫైర్ అయిపోయింది. క్యారెక్టర్స్ని ట్విస్ట్ కోసం చాలా కన్వీనియంట్గా ప్లేస్ చేశారు. ఒకరు ఇద్దరు అంటే ఓకే, కానీ అన్ని క్యారెక్టర్స్ అంతే ఉంటాయి, జరిగిన ఈవెంట్స్ కూడా అంతే పెట్టేశారు. ఇంకా దీనికి తోడు ఫస్ట్ హాఫ్ అంతా అసలు కేసే మొదలవ్వదు. సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేసినా ముందే చెప్పినట్టు అన్నీ ఈజీగా దొరికేయడం స్టార్ట్ అవుతాయి. ఇష్టం వచ్చినట్టుగా కనెక్ట్ చేస్తారు వేరే వాళ్ళకి అన్నిటికీ అని. అయినా లోపల ఇన్ని జరుగుతుంటే ఇంత సెన్సేషనల్ కేసుకి సంబంధించి పై ఆఫీసర్స్కి కింద వాళ్ళకి ఎవరికి డౌట్ రాలేదా? చెప్పాగా, జస్ట్ ఫర్ దట్ క్లైమాక్స్, ఐడియా షోకేస్, ఏది పడితే అది అల్లేసినట్టు ఉంటుంది మూవీ. పైగా సెకండ్ హాఫ్లో కేసు స్టార్ట్ చేసినా పేజింగ్ స్లో అయ్యిద్ది, రివీల్ చేసేటప్పుడు కూడా ఇదే తీరు లెంతీ చేశారు. దీనివల్ల బోర్ కొట్టేసింది మూవీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో నుంచి మెయిన్ లీడ్స్ యాక్టింగ్ ఏం బాలేదు. కొంతమంది ఆ క్యారెక్టర్స్కి సూట్ అవ్వలేదు కూడా, మిస్కాస్ట్ అనిపించింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లోని పర్సన్. చెప్తే స్పాయిలర్ అవుద్ది, సో చెప్పట్లేదు. బీజిఎం ఏదో కొట్టారు, ఏం కొట్టారో తెలీదు. టెక్నికల్ వర్క్ అయితే సీరియల్ రేంజ్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ మంచి పొటెన్షియల్ ఉన్న కాన్సెప్టే, కానీ సినిమాని ఎంగేజింగ్గా నేరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు మేకర్స్. అసలు కాన్సెప్ట్ ఏంటి తెలుసుకుందామంటే మూవీ ఆహాలో ఉంది. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.